అండి, ఎలా ఉన్నారు? పిల్లలకి ఏదన్నా లంచ్ బాక్స్లో వెరైటీగా పెట్టిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. రోజు మనం అన్నం ఏమేమి పెట్టొచ్చండి? అన్నం, పులిహార, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. అలాంటిదే ఇది ఒక రెసిపీ అండి. వాళ్ళకు కొంచెం మనం పెట్టిన దానిలో మసాలా అనేది యాడ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం పెట్టించిన లంచ్ బాక్స్ చకచక లాగిచ్చేసి కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారు. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అలాంటిదేనండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్. పొటాటోతో బిర్యానీ చేసి చూపిస్తాను. చాలామంది పిల్లలకి పొటాటో రెసిపీస్ చాలా ఇష్టంగా తింటారండి. అందుకని చెప్పి పొటాటో బిర్యానీ ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియో చూసేద్దాం. టైం చాలా విలువైంది కదా, అందుకని మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలో. మీ పిల్లలకు కూడా ఇలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపించండి. చాలా ఇష్టంగా అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు.
నేను పిల్లలకి ప్రిపేర్ చేశాను కాబట్టి వాళ్ళకి ఎక్కువ కారం యాడ్ చేయలేదండి. ఒక పచ్చిమిరపకాయ, అల్లం చిన్నుపాయ పేస్ట్ అయితే సరిపోతుంది. పెద్దవాళ్ళకి చేయాలనుకుంటే మనం అడిషనల్గా రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నా వీడియోస్లో కంటెంట్స్ అనేవి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నందుకు నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.